ఇప్పుడు స్ప్రెడ్స్ వేయాలనుకోండి ఆప్షన్స్లో ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతం రన్ అవుతున్న ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు 6,868 దగ్గర రన్ అవుతుంది. ఇది ఒకవేళ అనుకుందాం ఇంకా గ్రేలోనే ఉంది, ఇది గ్రీన్గా మారినప్పుడు మనం ట్రేడ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేస్తున్న టైంకి అక్కడ ఏ ప్రైస్ ఉంటే కరెంట్ రన్నింగ్ ప్రైస్ ఏది ఉంటే ఆ ప్రైస్ దగ్గర ఉన్న స్ట్రైక్ని మనం బై చేస్తాం. అంటే ఇప్పుడు 6,868 దగ్గర రన్ అవుతుంది కదా, అంటే 6,900 కాల్ ఆప్షన్ని కొనేసి సెల్ ఎక్కడ చేయాలంటే మన టార్గెట్ దగ్గర సెల్ చేయాలి. టార్గెట్ ఎక్కడ తెలుస్తుంది? అండర్లైన్ వొలాటిలిటీని బేస్ చేసుకొని స్టాక్లో ఎప్పటికప్పుడు లైవ్లో మనకి ఇక్కడ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. లాంగ్ సైడ్ టార్గెట్ ఇప్పుడు 7,270 ఇవ్వడం జరుగుతుంది. అంటే 7,300 దగ్గర మనం కాల్ ఆప్షన్ని సెల్ చేసినట్లయితే ఇదే మన బుల్ కాల్ స్ప్రెడ్. సో ఎవరు మనకు చెప్పక్కర్లా ఏ స్ట్రైక్ దగ్గర కొనాలి, ఏ స్ట్రైక్ దగ్గర అమ్మాలి అని. టార్గెట్ దగ్గర అమ్మేస్తున్నాము, ఇక్కడ మనం ఎంటర్ అవుతున్న టైంకి ఉన్న ప్రైస్ స్ట్రైక్ దగ్గర మనం కొంటున్నాం. ఇదే బుల్ కాల్ స్ప్రెడ్. వేసేసుకొని మనం లాస్ట్ వరకు వెయిట్ చేయొచ్చు. 1:1 లేదంటే 1:2 రిస్క్ రివార్డ్లో మనం 70% స్ట్రైక్ రేట్తో మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాగా మన ఇండికేటర్ని బేస్ చేసుకొని చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్కి వాట్సాప్ చేస్తే దాన్ని ఎలా వాడాలి అండ్ టెక్నికల్ అనాలిసిస్కి సంబంధించిన ఒక ట్యుటోరియల్ వీడియోతో పాటు మనీ మేనేజ్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా అందులో చెప్పడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేసుకొని ఈ ఇండికేటర్లో వచ్చినటువంటి సిగ్నల్సే కాకుండా డెరివేటివ్ డేటా ప్రకారంగా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ జరిగినట్లయితే వాటిని కూడా మనం ఆ ఛానల్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.